ప్రైజ్ ది లార్డ్. మనుషులతో ఉన్నది అనుబంధమైతే మనసుతో ఉన్నది సంతోషం. మనం సంతోషంగా ఉండాలంటే ఎక్కడో వెతుక్కోక్కర్లా, మన మనసుని అడిగితే తెలిసిపోతుంది మనం ఎంత సంతోషంగా ఉన్నాము. మనం ఆలోచించే విధానాలే మంచిగా ఉండాలి. మనం అందరితో స్నేహంగా ఉండాలి, కానీ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అది దూరమా దగ్గర అన్నది కాదు, కానీ ఎలా అంటే బీరువా కొని అందులో బియ్యం పోయగలమా? చూడడానికి బాగుంటుందా? లేదా ఫ్రిడ్జ్ కొని అందులో బుక్స్ పెట్టగలమా? చూస్తానికి బాగుంటుందా? హాస్యాస్పదంగా ఉంది కదా వింటుంటే. అదే ఏ వస్తువు ఎందుకు కొన్నామో అందుకే ఉపయోగించాలి. అలానే దేవుని లక్షణాలని ప్రదర్శించడానికి కూడా మనం సృజించబడిన నీవు అపవాది లక్షణాలతో ప్రదర్శించకు అని దేవుడు చెప్తున్నాడు. అంటే నీ విలువ తరగనీయకు. దేవుడు తన పోలికగా చొప్పున తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. ఇది బైబిల్ చెప్తుంది. అంటే ఎలా అంటే బీరువాలో బట్టలే పెట్టాలి, ఫ్రిడ్జ్లో ఆ ఫ్రిడ్జ్కి సంబంధించిన వస్తువులే పెట్టాలి, లాకర్లో డబ్బే పెట్టాలి. ఒక దాంట్లో తీసి ఒక దాంట్లో, ఒక దాంట్లో తీసి ఒక దాంట్లో పెడితే ఏది వాల్యుబుల్గా ఉండదు, చూడటానికి అందంగా ఉండదు, మనసుకి అంగీకారంగా ఉండదు. మనం కూడా అంతే. ఎంతోమంది స్నేహితులతో ఉంటాం, ఎక్కడెక్కడి నుంచో దూరాన్ని ఉంటారు స్నేహితులు. వారితో మనకి ఫోన్లో చాలా అనుబంధాలు ఉంటాయి. అనుబంధాల మధ్యలో మనం వారితో చాలా స్నేహంగా ఉంటాం. అలా అని దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేం కదా. వాళ్ళ స్నేహితులు దూరాన్నున్నా దగ్గర ఉన్నా మనసారా మాట్లాడుకుంటాం, అంతవరకే. అయితే చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే ఆన్లైన్ స్నేహితులతో పెళ్ళిళ్ళు చేసేసుకోవాలి అలా అలా అనుకుంటారు. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఫేస్ వేరుంటుంది, అక్కడ మనుషులు వేరుంటారు. ఇది మోసకరమైంది. నిజానికి దేవుని బిడ్డలు అలా ఉండరు. ఎలా అంటే ఓన్లీ స్నేహం. అక్క అంటే అక్క అని పిలుస్తారు, తమ్ముడు అంటే తమ్ముడు అని పిలుచుకుంటారు, లేదా బ్రదర్స్ అనుకుంటారు, లేదా ఫ్రెండ్స్ అనుకుంటారు. ఇలాగే ఉంటారు. అంటే ఏంటంటే ఆత్మీయ స్నేహం, ఆత్మీయ అనుబంధాన్ని దేవుడిచ్చాడు. ఆత్మీయంగా చాలా అనుబంధంగా ఉంటాం. అది విడదీయలేనంత అనుబంధంగా ఉంటాం. ఒకరినొకరు మిస్ అవుతున్నట్టుంటాం, ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తాం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తాం. అలాగే వారి కుటుంబాలు బాగుండాలని నిత్యము ప్రార్థనలో గుర్తు చేసుకుంటాం. అవును కదా. ఆత్మీయ బంధం అనేకుల కొరకు ప్రార్థన చేసే బంధంగా మారిపోతుంది. ఒకరి కోసం ఒకరు చెప్పుకొని మంచి చెడ్డలు తెలుసుకుంటాం. అలా అని అన్ని విషయాల్లో కలగజేసుకోలేం కదా. ఎవరు ఎంతటి వారో అంతటి వారే అని పెద్దలు చెప్తే ఏంటో అనుకున్నాం. అంటే ఎలా అంటే మీకు అర్థం అవ్వాలంటే ఏ చెట్టుకి ఎంత గాలి వేయాలో దేవుడు రాసి పెట్టించాడు. అందుకే ఆ చెట్టుకు వచ్చే గాలి అంతవరకే సాధ్యం. అలాగే మనం కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం, కానీ స్నేహంగా ఉంటాం, బలమైన స్నేహంగా ఉంటాం, మంచి చెడ్డలు మాట్లాడుకుంటాం, కష్ట సుఖాల కోసం మాట్లాడుకుంటాం, దేవుని కోసం మాట్లాడుకుంటాం. అది అంతవరకే. విడదీయలేని బంధంలాగా మారిపోతూ ఉంటుంది, కానీ ఒకరికొకరు ఎప్పటికీ చూసుకోలేరు, ఎంతో దూరాన్ని ఉంటారు. విలువ అనేది మనుషులు ఇస్తే వచ్చేది, అలాగే క్రియలు అనేవి మనం చేసుకుంటే వచ్చేవి. మనం ఏం చేస్తున్నాం అన్నది మనం సరిచూసుకోవాలి. మన క్రియలు మంచిగా ఉంటే దేవునితో ఉంటాము,
మన క్రియలు చెడ్డవిగా ఉంటే సాతానుతో ఉంటాం. ఇక్కడ సాతానికి దేవునికి తేడా ఏంటో తెలుసా? దేవుడు అనుమతిస్తే సాతాను దగ్గరికి వెళ్తాం. సాతాను దేవుడి అనుమతి లేనిది ఏమీ చేయలేదు. ఇప్పుడు మనకు శ్రమలు వస్తున్నాయంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు సాతానికి. ఎందుకో తెలుసా? ఒకసారి వాడి చూడు ఎలా ఉంటుందో అని యాడిస్తారు కదా, అలాగా దేవుడు సాతానికి అప్పగిస్తాడు. అరే వాడమన్నాను కదా అని ప్రాణం తీమాక, అది నాది అని దేవుడు చెప్తాడు. ఎప్పుడు ప్రాణం తీయాలో ఆయన నిర్ణయిస్తారు. ఈ భూమి మీద నీకు నూకలున్నంతసేపు దేవుడు ఉంచుతాడు. నీ నూకలు అయిపోయినప్పుడు దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అది ఆయన చిత్తం. మరణం అనేది సాధ్యమే, ఎప్పటికీ ఆగనది. కానీ అది అర్ధాంతరంగా వచ్చింది అంటే మనకి నూకలు చెల్లిపోయినట్టే. చూసారా? దేవుడు మనల్ని ఎలా ఉంచాలో ఆయనే నిర్ణయిస్తున్నాడు. మనం ఏం తినాలో ఆయనే నిర్ణయిస్తాడు. మనం ఎలా ఉండాలో ఆయనే నిర్ణయిస్తాడు. కానీ మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం? మనమే చేసేసుకుంటున్నాం, మనమే చెందేస్తున్నాం, మనమే సంపాదించేస్తున్నాం. కాదు. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆయన వ్యాపారం చేస్తూ ఆలోచిస్తూ ఉంటారంట, వీళ్ళెవరో కొత్త వారిలా ఉన్నారే, నా షాప్ కోసం ఎలా తెలుసు వచ్చారని. దేవుడు పంపిస్తాడు. ఎలా అంటే నీకేది అవసరమో అది ఆయన చూసుకుంటాడు. కాబట్టి నీకేది అక్కర్లేదో అది కూడా ఆయనే చూసుకుంటాడు. కాకపోతే వచ్చిన వారితో మనం మాట్లాడే విధానం, బిహేవ్ చేసే విధానాన్ని బట్టి కస్టమర్ మళ్ళీ వస్తాడు. మన విధానం బాగాలేదనుకో కస్టమర్ మళ్ళా రాడు. చదువు కూడా అంతే. దేవుడు ఇది చదువుకో అని చెప్తాడు, మనమే వినం. ఆయన చెప్పింది వినకుండా ఏదో చదువుతాం. ఆఖరికి ఏ సిమెంట్ పనికో వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తారు వినం, స్నేహితులు చెప్తారు వినం, దేవుడు చెప్తాడు వినం. అప్పుడేం చేయాలి? కష్టాలు ఊబిలో కూరుకుపోవాలి. అరే నీకు ఇదే కరెక్ట్ రా, ఈ సిమెంట్ పనిలోకి వెళ్ళు, ఈ పెయింట్ పనిలోకి వెళ్ళు, ఈ చెక్క పనిలోకి వెళ్ళు, లేదా ఈ రోడ్లు ఉడ్చే పనిలోకి వెళ్ళని తోసేస్తాడు దేవుడు. అప్పుడు నువ్వేం చేస్తావు? దేవుడు నాకు అన్యాయం చేశాడు. దేవుడు నీకు అన్యాయం చేయలా, నీకు నువ్వే అన్యాయం చేసుకున్నావు. నేను చెప్పా కదా మొదట, సంతోషమైనా నీలోనే ఉంది, దుఃఖమైనా నీలోనే ఉంది. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అది నువ్వే నిర్ణయించుకోవాలి, ఒకరిని నిర్ణయించేది కాదు. నీ సంతోషాన్ని నువ్వే వెతుక్కోవాలి, నీ దుఃఖాన్ని కూడా నువ్వే వెతుక్కుంటున్నావు. నీకు దుఃఖం వచ్చిందంటే, నీకు శ్రమ వచ్చిందంటే అది నీలో లోపం వల్లే వస్తుంది. ఎవరైనా ఆకాశం అంచుల వరకు వెళ్ళగలరు, కానీ ఆకాశం అంచు దాకా వెళ్ళాక అక్కడి నుంచి దూకెత్తే బాగున్ను అనుకుంటారా? లేదు, క్షేమంగా రావాలనుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సైంటిస్టులు ముందే రాపించుకుంటారు పైకి పంపిస్తాకి. ఇలా రాకెట్లో పంపిస్తూ ఉంటారు కదా, పంపించేటప్పుడు రాపించుకుంటారంట, నువ్వు వచ్చినా మరణించినా ఇష్టమే అని వెళ్ళని. వాళ్ళు నిజంగా వాళ్ళకి భూమి మీద నౌకలుంటే వస్తారు, లేదా దగ్గరకు వచ్చాక మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చేతిలో ఏదీ లేదు. మనం ఇక్కడ నిమిత్త మాత్రం. మనం కొద్ది దినాలు ప్రయాణం చేయటానికి వచ్చాం. ఒక ట్రైన్ ఎక్కుతున్నాం, చాలామంది ట్రైన్లో ఉంటారు. బస్సు అయినా సరే చాలామంది ఉంటారు. వాళ్ళతో పలకరిస్తాం, మాట్లాడతాం, అందరితో సరదాగా మాట్లాడేస్తాం. ఏదో మనకు తెలిసిన విషయాలు చెప్పేస్తాం, వాళ్ళకి తెలిసిన విషయాలు చెప్తారు, అలా కబుర్లు చెప్పేసుకుంటాం. కానీ ఎవరి ఊరు వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోవాలి కదా. ఎందుకంటారు? మనం కబుర్లు చెప్పేసాంగా, మనం వాళ్ళతో స్నేహం చేసాంగా, వాళ్ళు మన ఇంటికో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుందిగా. అలా ఎందుకు వెళ్ళట్లా? ఎందుకంటే బాధ్యత.
మనం వేరు, వాళ్ళు వేరు. వాళ్ళు పలకరించారని వాళ్ళతో మనం వెళ్ళిపోలేం, మనం పలకరించామని మనతో వాళ్ళు వచ్చేయలేరు. అంటే మనకు ఒక గీటు గీసే ఉంది, ఆ గీటు దాటి మనం వెళ్ళడానికి లేదు అని మనకు తెలుస్తుంది. అవునంటారా కదంటారా? అంటే మనం ఎప్పుడు ఏ వస్తువుని ఎలా వాడుతున్నామో అలాగే వాడాలి, మనం ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి, ఎవరితో స్నేహం చేయాలో వాళ్ళతోటే స్నేహం చేయాలి. మనం ప్రతీది కూడా ఒక క్రమం అనేది ఉండాలి. చూడండి, చర్చికి వెళ్తున్నాం, ఫలానా టైం అంటే టైంకి రీచ్ అయిపోవాలి. ఎలా? 10కి ప్రేయర్, పావుగంట ముందే వెళ్ళాలి. 10కి స్కూలు, పావుగంట ముందే వెళ్ళాలి. 10కి ట్రైను, 9కే వెళ్ళిపోతాం. ఎందుకు అనుకుంటున్నారు? అక్కడికి వెళ్ళాక ఏ టైంకి ఎలా ఉంటుందో తెలియదని దూర ప్రయాణం చేయాల్సి వస్తాం. ఏది ఏమవుతుందో తెలియదు. ఒక ఫ్లైట్ ఎక్కాలంటే 4 గంటల ముందే ఉండాలి. ఎందుకు? చెక్కింగ్స్ ఉంటాయని. ప్రతిదానికి ఒకటి ఉంది కదా, ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. మరి మీరు ఎందుకు చర్చికి లేటుగా వస్తారు? ఏదైనా ఒకసారి దూరం నుంచి వస్తున్నాం, బస్ లేటో ట్రైన్ లేటో అయిందంటే అది వేరే విషయం. మరి ఊళ్ళోనే చుట్టుపక్కలే ఉండి దేవుని సన్నిధికి ఎందుకు లేటుగా వస్తున్నారు అని దేవుడు అడిగితే ఏం చెప్తారు? ఆయన సన్నిధి కంటే ముఖ్యమైనది ఏదైనా ఉందా? లేదు కదా. మరి ఎందుకు లేటుగా వస్తున్నారు? అడిగితే సమాధానం లేదు. ఎందుకో తెలుసా? మన నిర్లక్ష్య స్వభావం అన్నమాట. మన స్వభావాన్ని మార్చుకోవాలి, మన లక్షణాలని మార్చుకోవాలి. మనం ప్రదర్శించబడడానికి దేవుని సన్నిధికి వెళ్ళట్లా, సృజించబడిన దేవునితో ఉండడానికి మనం వెళ్తున్నాం. ఆయన పోలికగా సృజించాడు మనల్ని, మనం ఆయన సన్నిధికి అందుకే వెళ్తున్నాం. ఒక వస్తువుని తీసుకొని యూస్ చేసుకోవటం తెలిసినప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవటం కూడా తెలియాలి. అంటే ఎలా అంటే, మనల్ని మనం తప్పు చేసినప్పుడు శుద్ధీకరించుకోవటం కూడా తెలియాలి. శుద్ధీకరించుకున్న వారు ధన్యులు, వాళ్ళు దేవునితో ఉంటారు. ఇక్కడే శుద్ధీకరించుకోవాలి. మనం చనిపోయాక ఏమీ చేయలేం. ఎందుకంటే మన ఆత్మ వేరైపోతుంది, శరీరం మహమ్మ శరీరంగా మారిపోతుంది. మనం ఈ లోకానికి దూరం అయిపోతాం. మనకేమి గుర్తుండదు. నిజం చెప్పాలంటే ఈ లోకంలో మనం ఎలా ఉన్నామో మనకేమీ తెలీదు. నువ్వేదైనా అనుభవించాలి అన్నా, స్తుతించాలి అన్నా, తినాలి అన్నా, బట్టలు వేసుకోవాలన్నా, లేదు అందరితో స్నేహంగా ఉండాలి అన్నా ఇక్కడే ఉండాలి. ఇక్కడ తప్ప ఇంకెక్కడా ఉండలేము. అంటే మనం ఇక్కడ ఉండగానే మనకు నచ్చినవన్నీ చేసేయాలి, మనం చూడాలనుకున్నవన్నీ చూసేయాలి. మనం ఎవరితో స్నేహం చేయాలో వారితో స్నేహం చేసేయాలి, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నామో మాట్లాడేయాలి, ఎవరితో వెళ్ళి భోజనం చేయాలనుకుంటున్నామో చేసేయాలి. మన సంతోషాలైనా మన దుఃఖాలైనా ఇక్కడే మనం ఆలోచించుకోవాలి, అనుభవించేయాలి. అలానే చెడ్డగా కాదు, మంచిగా దేవుడు మెచ్చేలా ఒక మంచి పని చేయాలి అంటే ఇక్కడే చేయగలం. అలాగే ఎవరితోనైనా మంచి స్నేహం చేయాలంటే ఇక్కడే చేయగలం. ఎవరితోనైనా చక్కగా మాట్లాడాలంటే ఇక్కడే మాట్లాడగలం. చూసారా, దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు ఈ 70 సంవత్సరాల జీవితానికి. ఇన్ని అవకాశాలు ఇస్తే మనుషులు ఏం చేస్తున్నారు? దుష్టులు గాను, దుర్మార్గులు గాను, ఇతరుల మీద నిందలేసేవారు గాను, ఒకరిని కొట్టేవారు గాను, ఒకరిని తిట్టేవారు గాను, ఇంకా చెప్పాలంటే యాక్సిడెంట్లు చేసేయడం, లేకపోతే చంపేయడం, లేదా మతోన్మాదులుగా మారిపోవటం, లేకపోతే దొంగలుగా మారిపోవటం, లేదా కబ్జాలు చేయటం, ఇవన్నీ కాదు దేవుడిచ్చింది. అరే భూమి మీదకి వెళ్ళి నీకు స్వతంత్రాన్ని ఇస్తున్నాను, నువ్వు స్వతంత్రంగా 70 సంవత్సరాలు జీవించాక నాకు ఎప్పుడు నిన్ను తీసుకోవాలంటే అప్పుడు తీసుకుంటానని దేవుడు చెప్తే మనం ఏం చేస్తున్నాం? భూమి మీద కొన్ని మంచి చేస్తున్నాం, కొన్ని చెడు చేస్తున్నాం,
కొన్ని అక్కర్లేనివి చేస్తున్నాం, కొన్ని కావాల్సినవి చేస్తున్నాం. ఇలా చేసుకుంటా ఎవరి ఆయుష్ని వాళ్ళే తగ్గించేసుకుంటున్నారు. ఇప్పుడు పుట్టేటప్పుడే అనారోగ్యాలతో పుడుతున్నారు. ఎందుకో తెలుసా? తల్లిదండ్రుల బిహేవియర్ వల్లో, లేకపోతే వాళ్ళు చేసిన పొరపాట్ల వల్లో, లేదా ఏ ఒక లోపాల వల్లో, విటమిన్స్ లోపాల వల్లో, ఏదో ఒక ప్రాబ్లం. ఏ చిన్న పిల్లల్ని కదిపినా అనేక అనారోగ్యాలు. మన చిన్నప్పుడు ఏ అనారోగ్యాలు లేవు, కానీ ఇప్పుడు పిల్లల దగ్గర అన్ని అనారోగ్యాలే. ఎవ్వరు బలంగా పుట్టట్ల. ఎందుకంటే మనం ప్రకృతిని పాడు చేసేసుకున్నాం, మన పదార్థాలను పాడు చేసేసుకున్నాం, మన వస్త్రాలని పాడు చేసుకున్నాం, మనం బిహేవ్ చేసే పద్ధతిని మార్చేసుకున్నాం, మనం నడిచే నడవడికని మార్చేసుకున్నాం, మనం తినే తిండిని మార్చేసుకున్నాం. మరి తేడాలు రావా? ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కదా మనం పూర్వం మన అమ్మోళ్ళు ఏం పెట్టారో అది తినొచ్చు. పూర్వం అమ్మోళ్ళు మనల్ని ఎలా చూసారో అలా చూసుంటే, మన పిల్లల్ని కూడా అలాగే చూసుంటే మంచిగానే ఉండేవారు కదా. మనమే ఎక్కువ అవకాశాలు పిల్లలకి ఇచ్చేసి వాళ్ళని మనమే పాడు చేసుకుంటాం. మనలాగే కష్టపడాలని మనం అనుకోకుండా, నా పిల్లలు సంతోషంగా సుఖపడాలి, వాళ్ళు ఏదంటే అది కోరుకోని, వాళ్ళు కొనుక్కోవాలి, తినాలి, ఇలా ఆలోచిస్తుండటం వల్ల, మన ఆలోచనల వల్ల మన పిల్లల్ని మనమే పాడు చేసుకుంటాం. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా రాంగ్ ఉంటే క్షమించండి. ఒకవేళ మీకు మంచి అనిపిస్తే కనుక ఆ మంచిని మీరు తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.